హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాటి నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. నథింగ్ బట్ అదే ది గ్రాండ్ టెక్ ఎపిసోడ్ 1. టెక్ న్యూస్ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఈ టెక్ ఎపిసోడ్స్ కూడా మీకు రోజు రాకపోవచ్చు, ర్యాండమ్గా రావచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసి దాని మీద సర్వే అవ్వాలంటే మాత్రం మినిమం ఒక ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి, ఐ మీన్ డైలీ వ్యూ బేస్ ఎక్కువ ఉండాలి. లైక్ 100K 200K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉండి డైలీ కంటెంట్ సబ్స్క్రైబర్స్ కోసం అందజేయాలంటే ఇలాంటి సిరీస్ చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాది బిగినర్ కాబట్టి కోర్స్ ఛానల్ స్టార్ట్ చేసి 6 years అయిపోయింది. కాకపోతే కాన్స్టెంట్గా లేను, రెగ్యులర్గా లేను కాబట్టి కంటెంట్ క్రియేషనే చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి చెప్పాలన్నా, లేకపోతే కొత్త లాంచెస్ గురించి చెప్పాలన్నా, సో ఇలా కంటెంట్ బేస్ వెళ్ళిపోతేనే నాకు కొంచెం వ్యూ బేస్ పెరుగుతుంది. సో అందుకని ఈ టెక్ ఎపిసోడ్స్లో ఎలా అంటే ర్యాండమ్ న్యూస్ అన్ని కవర్ చేద్దాం. అంటే టెక్నాలజీకి సంబంధించిన న్యూసే కవర్ చేద్దాం. అండ్ ఇంకొక చేదు వార్త వచ్చేసి ఫ్యూచర్లో రాబోయే మొబైల్స్లో కూడా మీకు మొబైల్ ఒక్కటే రాబోతుందంట. లైక్ బాక్స్లో మొబైల్ ఉంటుంది అండ్ ఇంకా యూజర్ మాన్యువల్ గైడ్ ఉంటుంది. అంతకుమించి మొబైల్లో మీకు బాక్స్లో మీకు ఎటువంటి రావు. ఏది ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరు కొనే బడ్జెట్ మొబైల్స్లో ఛార్జరు, ప్రియా ప్లస్ స్క్రీన్ కార్డ్ అండ్ ఇంకా బ్యాక్ కేస్ అండ్ ఇంకా సిమ్ ఇంజెక్షన్ టూలు ఇవన్నీ వస్తున్నాయి కదా కంప్లీట్ ప్యాకేజ్. ఈ ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ కాస్ట్లు పెరగడం వల్ల సో బడ్జెట్ మొబైల్స్ కూడా అన్ని ఫ్లాగ్షిప్ లాగా తయారైతే అయిపోతున్నాయి. ఫ్లాగ్షిప్ లాగా పోజ్ కొడుతున్నాయి అని చెప్పుకోవచ్చు, ఏదని చెప్పుకోవచ్చు. ఇదంతా కాస్ట్ కటింగ్ అంట. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ అవుతున్నారు. ఇండస్ట్రీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మొబైల్ ఇండస్ట్రీయే కాదు, మీకు పీసీ ఇండస్ట్రీ కూడా అలానే ఉంది. పర్సనల్ కంప్యూటర్ బిల్ చేసుకోవాలన్నా అక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిపోయినాయి కాబట్టి అక్కడ SSD ప్లేస్లో మీకు హార్డ్ డిస్క్తో సర్వే అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు ల్యాప్టాప్ కొనాలన్నా సరే ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రైస్ ఎక్కువ అయిపోయింది. సరే, ఇప్పుడు మొబైల్ కొడితే ఏమొస్తుంది అంటే మాత్రం బాక్స్లో మొబైల్ ఒక్కటే వస్తుంది. ఇంకెందుకు డైరెక్ట్ మొబైలే చేతికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మీకు ఆ ప్యాకింగ్ కాస్ట్, బాక్స్ కాస్ట్ అదైనా తగ్గుద్ది కదా. నాకైతే అట్లా అనిపించింది. ఫస్ట్ మనం యాపిల్ ఐఫోన్ 18 గురించి మాట్లాడుకుందాం. యాపిల్ ఐఫోన్ 18 ఎవరైతే ఐఫోన్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి కొనాలనుకుంటున్నారో మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే రాబోయే తరంలో మీకు ఆల్రెడీ తెలిసిందే, చెప్పి కూడా నాకు విసుకొచ్చేసింది. అసలు టెక్నాలజీ మీద పెద్ద భయం అండ్ ఇంకా చిరాకు వస్తుంది. ఏంటంటే ఇదే ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిపోవడం వల్ల ఏది ఉత్సాహంగా చెప్పలేకపోతున్నాము. అరే ఇది వర్త్ అన్నట్టు చెప్పలేకపోతున్నాము. చాలా దారుణంగా అయితే తయారైంది ఇండస్ట్రీ. సో అందుకని మీరు ఇప్పుడు రాబోయే ఐఫోన్ 18 రూమర్స్ ప్రకారం బేసిక్కే 12GB వేరియంట్తో వస్తుంది అండ్ ఇంకా స్టోరేజ్ 256 ఉండొచ్చు. సో మీకు అది ప్రైజింగ్ వచ్చేసి ఓవరాల్ మీకు అన్ని మార్జిన్స్ పెరిగిపోయినాయి. మీకు ర్యామ్ బేసిక్ 12, ఎందుకంటే సోకాల్ ఫ్లాగ్షిప్స్ అన్ని మీకు 12GB ర్యామ్ తోటే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2026లో యాప్స్ అన్ని హెవీ అయిపోయినాయి కాబట్టి. సో అందుకని మీకు ఐఫోన్ 18 కూడా 12GB ర్యామ్తో స్టార్ట్ అవబోతుంది. బేసిక్ వేరియంట్ 256GB స్టోరేజ్. మీరు ఐఫోన్ కాబట్టి ఎక్కువ కెమెరా వాడేటట్లయితే 256 కూడా మీకు 6 months to 1 year లోపే ఫుల్ అయిపోవచ్చు, ఆశ్చర్యపోక్కర్లేదు. కాకపోతే నథింగ్ బట్ ప్రైజింగ్ దగ్గరికి వద్దాం. రూమర్స్ ప్రకారం 1,00,000 పైన అంటారు. 1,00,000 పైన అంటే 1,10,000 రూపాయలు అటు ఇటుగా 1,25,000 రూపాయల లోపు రావచ్చు. 1,10,000 నుంచి 1,25,000 రూపాయల లోపు రావచ్చు. సో ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే ప్రాసెసర్ కాస్ట్లు పెరిగిపోయినాయి, ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్ అసలే పెరిగిపోయినాయి అనుకుంటే వీళ్ళు ఇంకా హయ్యర్ వేరియంట్కి వెళ్తున్నారు. బేసిక్కే 12GB ర్యామ్తో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇది గుడ్ మూవే. కాకపోతే ప్రైజింగ్ చాలా ఎక్కువ, ఎందుకంటే కొనేటోళ్ళు ఎట్లయినా కొంటారు అబ్బా. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలనుకునేటోళ్ళు 1,00,000 ఉంటే ఏంటి, 1,50,000 ఉంటే ఏంటి కొనేస్తారు. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లైక్ ఈ టెక్ న్యూస్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లం గురించి. లైక్ ఏం లేదు, సరే ఇది వర్స్ట్ టైం కదా. కొంతమంది ఉంటారు లైక్ ఎలా అంటే ఇది ఇప్పుడు పీక్ టైం, మొబైల్ కొందాం అనుకుంటే దాచుకున్న పైసలతో మొబైల్ కొనుక్కుందామంటే ఇండస్ట్రీ ఏమో ఇలా తగలడింది. మొబైల్ ఇండస్ట్రీ ఏది కొనదగ్గ లేదు. ఎందుకంటే లాంచ్ అయిన మొబైల్స్ కూడా అసలు ఆ ప్రైజింగ్కి, స్పెసిఫికేషన్స్కి సంబంధం లేకుండా ఉన్నాయి, తోకకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఇలాంటి టైంలో కొంతమందికి నిత్య అవసరం ఉంటుంది ఏది మొబైల్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, రియల్మీ 3 ఇంకా సర్వైవ్ అవుతున్నా దీంతో. కానీ ఇది నాకు ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదు. 2026లో యాప్స్ అన్ని హెవీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ హెవీ యాప్ ఇది 3GB ర్యామ్. ఒకప్పుడు ఐఫోన్స్ ఇది లాంచ్ అయిన టైంలో ఐఫోన్స్ 2GB ర్యామ్ నుంచి 3GB ర్యామ్ తోటే సర్వే అయ్యాయి. అంటే ఐఫోన్ ఆప్టిమైజేషన్ కాబట్టి. ఇది సోకాల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్, రియల్మీ 3 మొబైల్. సో ఇది 2026లో దీంతో అతి కష్టం మీద సర్వే అవుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అయినా సరే యాప్స్ ఏం పనిచేయట్లేదు, ఓన్లీ కాలింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది, యాప్స్ ఏమి పనిచేయట్లేదు. సో కొంచెం నార్మల్ టెంపరేచర్లో ఉంటే మాత్రం యాప్స్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఏం ఓపెన్ అవ్వట్లేదు, ఎక్సెప్ట్ వాట్సాప్ కాలింగ్ తప్ప ఏం ఓపెన్ అవ్వట్లేదు. బయటికి ఎక్కడైనా వెళ్తే నాకు మ్యాప్స్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేయడం అలవాటు. సో మ్యాప్స్ అనేది పనిచేయట్లేదు. ఇది ఒక ప్రాబ్లం నేను దీనిలో బాగా ఫేస్ చేసాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు నేను మొబైల్ కొనాలంటే మాత్రం నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్, లైక్ జగదీష్ మార్కెట్స్ హైదరాబాద్లో ఉంటాయి. అక్కడ మీరు తక్కువలో కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఇది కూడా
ఐ మీన్ నేనే ఒక 2 సార్లు కొత్త మొబైల్స్ కొనేసి అమ్మేశాను. అదేమన్నా రివ్యూస్ చేశానంటే కాదు. నేను అప్పుడు నా పర్సనల్ ప్రైమరీ మొబైల్ గానే కొనుక్కున్నాను. కొనుక్కొని పరిస్థితులు బాగోక, ఇంట్లో పరిస్థితులు బాగోక అమ్మేయాల్సొచ్చింది. లైక్ నేను రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఈఎంఐలో తీసుకొని 6 మంత్సే వాడేసి మళ్ళీ అమ్మేశాను. ఎందుకంటే పరిస్థితులు బాగోక. కాకపోతే 32,000 పెట్టి కొన్న మొబైల్ 16,000కే అమ్మేశాను. అండర్ వారంటీ ఉంది. ఇంకా 6 మంత్స్ అండర్ వారంటీలో ఉండంగానే వాడు సగం రేట్, ఎందుకంటే అండర్ వారంటీ 6 మంత్స్ అయిపోయింది కదా, ఇంకా 6 మంత్స్ ఉంది కాబట్టి వాడు 50% తక్కువలో ఇచ్చేసాడు. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది, మనలాంటోళ్ళే అక్కడ మీకు జగదీష్ మార్కెట్లో అన్ని మంచి మొబైల్స్ ఉంటాయి, మాత్రం అక్కడ కూడా మీకు పప్పులో కాలేసినట్టే ఆల్ మిక్స్డ్ మొబైల్స్ ఉంటాయి. ఇలా మంచి మొబైల్స్ ఉంటాయి అండర్ వారంటీలో ఉండి, ఇప్పుడు జెన్యున్గా మనలాంటోళ్ళు, నాలాంటోడు కానీ మనలాంటోళ్ళు కానీ వాడే 6 మంత్స్ వాడి మనకు డబ్బులు అవసరం ఉండి అమ్మేస్తాం చేస్తామా, అవి మంచి కండిషన్ మొబైల్స్, చెప్పాలంటే లైక్ న్యూ మొబైల్స్ అవి మీకు చీప్గా 50%కే దొరుకుతాయి. అలా అని చెప్పి నాకు 16 ఇచ్చాడు కాబట్టి మీకు 16కి ఇవ్వడు. కాకపోతే అంటే చెప్తున్నా కదా, బయ్యింగ్ వేరు సెల్లింగ్ వేరు అన్నట్టు. కాబట్టి బయ్యింగ్ వేరు సెల్లింగ్ వేరు కాబట్టి అమ్మేటప్పుడు మాత్రం వాడు ఖచ్చితంగా 2,000 నుంచి 3,000 మార్జిన్ వేసుకుంటాడు. బేరాలు ఆడతారు కాబట్టి ఒక 1,000 తక్కువలో అమ్మేయచ్చు. లైక్ వాడు నా దగ్గర నాకు 16 ఇచ్చాడు, వాడు 18 కానీ 17 కానీ అమ్ముకోవచ్చు. సో ఎక్కువ మార్జిన్ మీద అమ్మరు వాళ్ళు. 1,000, 1,500, 2,000 మార్జిన్ లోపే అమ్మేస్తారు. సో మీకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తీసుకోవడానికి బెస్ట్ ఏది, బడ్జెట్ ఎవరైతే నాలాగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనడానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. అలా అని చెప్పి అందరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనాలని కాదు. చాలా దారుణంగా ఉంది. ఒక 10,000 రూపాయలలో వచ్చే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీకు 30,000, 40,000 మధ్యలో పెడుతున్నారు. ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ అంత దారుణంగా ఉంది కాబట్టి. ఆఫ్లైనా ఆన్లైనా అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లో అన్ని బాగున్నప్పటికీ కూడా అందులో మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు ఏదో ఆఫ్లైన్ ఏదో ఆన్లైన్ మార్కెట్ అర్థం కావట్లేదు, అంత దారుణంగా అయితే అయిపోయింది మొబైల్ ఇండస్ట్రీ వచ్చేసి. సో అందుకని కొత్తది కొనాలంటే ఆశలో వేసుకోవాలి. ఈఎంఐ అస్సలు నచ్చదు నాకు, ఈఎంఐలో తీసుకోవాలంటే అస్సలు నచ్చదు. కానీ అలాంటిది నాకు కూడా ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయి, అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనంత 4G డేటాతో సర్వే అవ్వడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ 2026లో 4G ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్న వాళ్ళు సర్వే అవ్వగలుగుతారు. ఇంట్లో వైఫై ఉండి 4G ఫ్లాగ్షిప్ మొబైల్ ఉన్నట్లయితే లైక్ OnePlus 7, 70, OnePlus 70 Pro, లైక్ OnePlus ఇలాంటివి ఉన్నాయి కదా, వాటితో ఈజీగా సర్వే అవ్వగలుగుతారు. లైక్ శాంసంగ్లో కూడా S సిరీస్, S20 సిరీస్, S21 సిరీస్ అలాంటివి. వీటితో అయితే కష్టం. ఎవరైతే 5 years బ్యాక్ ఇలాంటి బడ్జెట్ మొబైల్స్, ఇది అప్పట్లో నేను ఇది సెకండ్ హ్యాండ్లో కొన్నాను 2020లో 3,500కి. దట్ ఇది కూడా 1 year ఓల్డ్ మొబైలే కదా అని చెప్పేసి సగం రేటుకి జగదీష్ మార్కెట్లోనే కొన్నాను. ఇప్పటికి సర్వే అవుతుంది, దీంతో సర్వే అవుతున్నాను. సో ఇది పెద్ద టాస్క్. 2026లో యాప్స్ హెవీ అయిపోవడం వల్ల కొత్త మొబైల్ కొనడానికి ఖచ్చితంగా హెవీ టాస్క్. ఎవరు సర్వే అవ్వచ్చు అంటే లైక్ ఇయర్కి మొబైల్ మార్చేటోళ్ళు వాళ్ళు సర్వే అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 1 year ఓల్డ్ మొబైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్వే అవ్వచ్చు, ఆగిపోవచ్చు. ఎందుకంటే మొబైల్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. లేదు నాకు దూలు ఉంది, కొత్త మొబైల్స్ రేట్తో సంబంధం లేని ఎక్స్పీరియన్స్ చేస్తానంటే మాత్రం మీరు మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అసలు జనరల్ టాస్క్కే కష్టం అయిపోయింది ఈ మొబైల్. కాకపోతే దానికి ఒకప్పుడు ఇది ఓజీ మొబైల్. లైక్ ఏంటంటే పబ్జీ కూడా ఆడేటోళ్ళం ఇందులో. పబ్జీ 3GB ర్యామ్లో పబ్జీ స్మూత్ అండ్ హై వచ్చేది, అంటే 30 FPS వచ్చేది. అలాంటిది ఇప్పుడు గేమ్ ఎక్కించుకోవడానికి కూడా పనికిరాదు. గేమ్ ఎక్కించినా సరే లోడ్ అయ్యేలోపే చచ్చిపోద్ది, ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ అయిపోద్ది, అంత పడిపోయింది. ఎందుకంటే యాప్స్ హెవీ అయిపోయినాయి కాబట్టి. ఇంతకాలం రావడమే గొప్ప. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు దిస్ ఈజ్ జితన సైనింగ్ ఆఫ్. బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.